హలో వెల్కమ్ టు ఏపీ 7 AM. పొద్దున టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ దాకా రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. అన్నింటికి ఒకే రకమైన నూనె వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఎలాంటి వంటలకు ఏ ఆయిల్ వాడితే మంచిది, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సన్ఫ్లవర్ ఆయిల్ దేశంలో ఎక్కువ మంది వాడే ఆయిల్స్ లో ఇది ఒకటి. ఈ నూనెను బాగా వేడి చేసినా అందులోని పోషకాలు అలాగే ఉంటాయి. మామూలు వంటలు, సాధారణ ఫ్రైలు, పూరీలు, బజ్జీలు వంటి వాటికి ఇది వాడుకోవచ్చు. కొబ్బరి నూనె బాగా డీప్ ఫ్రై అవసరమైన వంటలకు మాత్రమే దీన్ని వినియోగించడం మంచిది. దీనికి హై స్మోక్ పాయింట్ ఎక్కువ. నూనె తీవ్రంగా వేడెక్కి ఘాటు పొగ రావటాన్ని హై స్మోక్ పాయింట్ అంటారు. అలా వస్తోందంటే నూనెలోని కొవ్వులు కరిగిపోయి హానికర ఫ్రీ రాడికల్స్ గా మారుతున్నాయని అర్థం. ఇలాంటి నూనె మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. వేరుశెనగ నూనె మన ఇండియన్, చైనీస్ వంటలకు ఇది సరిగ్గా సరిపోతుంది. దీనికి హై స్మోక్ పాయింట్ కూడా ఎక్కువ. డీప్ ఫ్రైలకు వాడొచ్చు. వేరుశెనగ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సోయా ఆయిల్ ఇది వెజిటేరియన్ వంటలకు చాలా బాగా సూట్ అవుతుంది. వాటి రుచిని పెంచుతుంది. దీని హై స్మోక్ పాయింట్ మధ్యస్థంగా ఉంటుంది. సాధారణ ఫ్రైలకు వినియోగించుకోవచ్చు. రైస్ బ్రాండ్ ఆయిల్ ఇది అన్ని రకాల వంటలకు బాగా సరిపోతుంది. దీని హై స్మోక్ పాయింట్ ఎక్కువే. ఫ్రైలకు వాడొచ్చు. ఈ ఆయిల్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. గుండె సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ ఈ నూనె హై స్మోక్ పాయింట్ చాలా తక్కువ కాబట్టి ఇది ఫ్రైలకు అస్సలు పనికిరాదు. పెద్దగా వేడి చేయాల్సిన అవసరం లేని వంటలకు ఇది సరిపోతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. గుండె ఆరోగ్యానికి మంచిది. ఆవ నూనె అన్ని రకాల నూనెల్లోకెల్లా పోషకాలు ఎక్కువగా ఉండే నూనె ఇదే. ఆహారం బాగా జీర్ణం కావటానికి ఇది దోహదపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల దగ్గు, జలుబును నివారిస్తుంది. చివరగా ఒక్క మాట, ఏదో ఒక ఆయిల్ వాడకుండా వివిధ రకాల నూనెలను కలిపి వాడుతూ ఉండటం వల్ల శరీరానికి ఎంతో మంచిదని డైటీషియన్లు చెబుతున్నారు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.